ఫ్రెండ్స్, ఇది మోటో H40 Neo. ఈ ఫోన్ కి మామూలు హైప్ అయితే లేదు. ఇది లాంచ్ అయినప్పటి నుండి అసలు దొరకట్లేదు ఎవరికి కూడా. ఈవెన్ స్టాక్ లో వచ్చినా కూడా చాలా తక్కువ టైం వరకు అయితే ఉంటుండే. నాకు కూడా ఇది ఆన్లైన్ లోనైతే దొరకలేదు. ఆఫ్లైన్ లో ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఈ ఫోన్ అయితే నేను పర్చేస్ అయితే చేశాను. ఒక 1 వీక్ నుండి ఈ ఫోన్ అయితే నేను ఇంటెన్స్ గా టెస్ట్ చేస్తున్నాను. నా కంప్లీట్ 1 వీక్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ మోటో H40 Neoని కొనే ప్లాన్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో వీడియో మొత్తం చూసాక నచ్చితేనే లైక్ చేయండి. పర్సనల్గా నాకు డిజైన్ బాగా నచ్చింది. జస్ట్ 172 గ్రామ్స్ వల్ల ఫోన్ కాంపాక్ట్ అనిపిస్తుంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ని యూజ్ చేశారు. ఈ ప్యాంటోన్ క్యానల్ బే కలర్తో ఫోన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బ్యాక్ లెదర్ కూడా చాలా ప్రీమియం ఉంది. ఇట్లా టచ్ చేస్తే ఒక లెదర్ వ్యాలెట్ని టచ్ చేసిన ప్రెస్ ఫీల్ అయితే వస్తుంది. రీసెంట్ టైమ్స్లో iQOO Neo 7 Pro అండ్ ఇంకా ఇన్ఫినిక్స్ 030, సో ఈ ఫోన్స్ లో కూడా మనకి లెదర్ బ్యాక్ తోనే వచ్చాయి. వాటితో కంపేర్ చేసేది అయితే చాలా బాగా అనిపించింది. చాలా ప్రీమియం ఉంది. ఫ్రంట్ సైడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చినప్పటికీ రౌండెడ్ ఎడ్జెస్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ కి ఈ ఫోన్ డిస్ప్లేని చూడండి, ఫ్రేమ్ ని చూడండి, ఈవెన్ గా స్ప్రెడ్ అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఈ మోటరోలాలో స్క్రీన్ ఎడ్జెస్ వరకు నీట్ గా వచ్చి డైరెక్ట్ గా కర్వ్ అయిపోయింది అండ్ ఫ్రేమ్ షార్ప్ ఎడ్జెస్ తో వస్తుంది. సింపుల్ గా చెప్పండి అంటే ఈ ఫోన్ మనకు కర్వ్ డిస్ప్లేతోనే వస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ కర్వ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది కంపేర్ టు ఇన్ఫినిక్స్ 030 అండ్ iQOO Z7 Pro. ఫ్రంట్ NEG గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సిమిలర్ టు గొరిల్లా గ్లాస్ 3 అని చెప్పొచ్చు. అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చింటే ఇంకొంచెం బాగుండేది. అండ్ బాక్స్ లో కూడా స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది కర్వ్ డిస్ప్లే, చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి స్క్రీన్ గార్డ్ అప్లై చేసేదాకా. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మనకు అంత ఈజీగా అయితే దొరకదు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా రేర్ అని చెప్పొచ్చు. బట్ IP రేటింగ్ ఉంది కదా అని వాటర్ లో వేయకండి. ఏమైనా హార్డ్వేర్ లెవెల్ ప్రాబ్లం అయితే వారంటీలో కవర్ అవ్వకపోవచ్చు. టోటల్లీ డిపెండ్స్ ఆన్ లక్. బాక్స్ లో ఈ హార్డ్ కేస్ ని ఇచ్చారు. కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా హార్డ్ అండ్ సాలిడ్ ఉంది. కాకపోతే కంప్లీట్ కేస్ అయితే కాదు. సో మనకు ఓన్లీ కార్నర్స్ లో కవర్ అయితే అవుతుంది, సైడ్స్ కి కవర్ అయితే అవ్వట్లేదు. సో సైడ్స్ కి కవర్ అయ్యేలాగా ఇస్తే ఇంకొంచెం బెటర్ ఉండేది. 6.55 ఇంచెస్ 144 Hz 10-bit కర్వ్డ్ POLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ కాబట్టి ఇండోర్ అండ్ అవుట్డోర్ లైటింగ్ కండిషన్స్ లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది. టచ్ రెస్పాన్స్ బాగుంది. డిస్ప్లే యూజ్ చేస్తుంటే చాలా స్మూత్ అనిపిస్తుంది. మాక్సిమం యాప్స్ లో 144 Hz వర్క్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా 4K HDR10 వీడియోస్ ప్లే అవుతున్నాయి. 60 FPS లో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. 10-bit డిస్ప్లే ఉండడం వల్ల కలర్స్ చాలా బాగా పాపప్ అవుతున్నాయి. వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. కానీ నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ ప్లే అవ్వట్లేదు. సో ఓవరాల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అండ్ మోటో స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. సౌండ్ క్వాలిటీ శాంపుల్ మీరు ఇక్కడ వినొచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ అని చెప్పొచ్చు. బేస్, లౌడ్నెస్, ఆడియోలో క్రిస్ప్నెస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇయర్ పీస్ చాలా లో అనిపిస్తుంది. ఇండోర్ లో యావరేజ్ గా వినిపిస్తుంది. అండ్ ఇంకా అవుట్డోర్ లో కాల్స్ మాట్లాడాల్సి వస్తే అవతల వాళ్ళ వాయిస్ అస్సలు వినిపించట్లేదు. ఇక్కడ శాంపుల్ వినండి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు 4 నొక్కండి. ఎయిర్టెల్ 5G+ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. మైక్ క్వాలిటీ బాగుంది. స్టార్టింగ్ లో నేను బై మిస్టేక్ AI నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసినప్పుడు కాల్స్ మాట్లాడితే మాత్రం చాలా యావరేజ్ అనిపించింది. అవతల వాళ్ళకి అసలు మన వాయిస్ అయితే క్లియర్ గా వినిపించట్లేదు కాల్స్ మాట్లాడేటప్పుడు. తర్వాత ఈ AI నాయిస్ క్యాన్సిలేషన్ ని డిజేబుల్ చేశాను. అప్పటి నుండి కాల్స్ లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా నుండి ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి డే లైట్ అండ్ నైట్ కండిషన్స్ లో. ఈ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఈ బడ్జెట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ ని క్యాప్చర్ చేస్తుంది. బట్ లో లైట్ లో మరీ అంత రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అన్నారు. బట్ 32 మెగాపిక్సెల్ అంత డీటెయిల్స్ అయితే రావట్లేదు. ఏదో నార్మల్ 16 మెగాపిక్సెల్ ఫోటోస్ లాగా వస్తున్నాయి. అండ్ ఫేస్ ని కూడా కొంచెం
సాఫ్ట్ చేసి చూపిస్తుంది. 50MP మోడ్ లో ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి ఇంకొంచెం బెటర్ గా కనిపిస్తుంది. బ్యాక్ పోర్ట్రేట్ లో మనకు ఎటువంటి టెలిఫోటిక్ లెన్స్ లేదు, బట్ పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. దీంట్లో 24mm, 35mm అండ్ 50mm ఆప్షన్స్ ఉన్నాయి. యూజువల్ గా మనకు DSLR లో మనకు 50mm ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో పోర్ట్రేట్ విషయంలో మాత్రం నన్ను అయితే చాలా సాటిస్ఫై చేసింది. మీరు ఇక్కడ శాంపిల్స్ చూడొచ్చు. ఫోన్ లో పోర్ట్రేట్ షాట్స్ చూస్తే బాగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే మిస్ చేస్తుంది. ఎందుకంటే మెయిన్ కెమెరాని క్రాప్ చేసి ఫొటోస్ ని క్లిక్ చేస్తుంది కాబట్టి. ఫ్రంట్ పోర్ట్రేట్ బాగానే ఉంది, మరీ బ్యాక్ కెమెరా అంతా ఎక్సలెంట్ అని చెప్పలేము, బట్ ఓకే. ఓవరాల్ ఫొటోస్ బాగానే వస్తున్నాయి. డ్యూయల్ క్యాప్చర్ మోడ్ కూడా ఉంది. దీంతో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఫోటో అండ్ వీడియో క్యాప్చర్ చేసుకోవచ్చు, బట్ సేమ్ 720 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ మెయిన్ కెమెరా నుండి మనము 4K 30fps విత్ OIS రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60fps లో రికార్డ్ చేయాలంటే Gcam ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. Gcam గురించి మళ్ళీ మాట్లాడతాను. మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ బాగుంది. ఈ ప్రైస్ పరంగా మంచి వీడియో క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. బట్ ఆర్చ్ సన్లైట్ లో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెము ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అల్ట్రా వైడ్ లో వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి పండగ అని చెప్పుకోవచ్చు. వితౌట్ స్టెబిలైజేషన్ 0.5x వైడ్ వ్యూలో రికార్డ్ చేస్తుంది అండ్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే 0.6x వరకు వైడ్ వ్యూని క్యాప్చర్ చేస్తుంది. సో ఈ ప్రైస్ కి కంటెంట్ క్రియేటర్స్ కి అండ్ బ్లాగింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పవచ్చు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ షర్ట్ కలర్ ప్యూర్ బ్లాక్ ఉంటే దాన్ని బ్రౌన్ చేసి చూపిస్తుంది అండ్ సన్లైట్ కి ఆపోజిట్ గా ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. సినిమాటిక్ వీడియో ఆప్షన్ ఇచ్చారు. వీడియో అవుట్పుట్ బాగానే ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే అనిపించింది. బట్ 720p 30fps వరకు సపోర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ 1080p ఇచ్చిన బాగుండు. ఈ ఫోన్ లెవెల్ 3 Gcam కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ స్టాక్ కెమెరా ఫోటోస్ నచ్చకపోతే Gcam తో ఫోటోస్ బెటర్ గా తీయొచ్చు అండ్ రా ఫార్మాట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ Gcam ని యూజ్ చేసి బ్యాక్ కెమెరాలో 4K 60fps వరకు వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ లో నాకు షాకింగ్ అనిపించిన ఫీచర్ జైరో బేస్డ్ హారిజాంటల్ లాక్. సో ఇలాంటిది మనము ఇట్లాంటి యాక్షన్ కెమెరాస్ లోనైతే చూస్తాము, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ బడ్జెట్ రేంజ్ లో ఈ ఫోన్ లోనైతే నాకు అనిపించింది. సో ఇది కూడా నాకైతే బాగా అనిపించింది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ యూజ్ చేసుకుని మనము 1080p 30fps లో హారిజాంటల్ వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 6nm బేస్డ్ ప్రాసెసర్. అంటూ బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే 5.1 lakhs ప్లస్ వస్తున్నాయి. గీక్ బెంచ్ లో సింగిల్ కోర్ 1000 ప్లస్ అండ్ మల్టీ కోర్ 2500 ప్లస్ స్కోర్ వచ్చింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూసాను. డిఫాల్ట్ సెట్టింగ్స్ లో 85% థ్రాటిల్ స్కోర్ వచ్చింది, విచ్ ఇస్ గుడ్. మోటరోలా వాళ్ళ స్టెబిలిటీని డే బై డే ఇంప్రూవ్ చేస్తుంది. డే టు డే యూసేజ్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. హెవీ యూసేజ్ లో ఫోన్ హీట్ అవుతుంది, బట్ అంత హీటింగ్ లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ కూడా నాకు డ్రాప్ అయినట్టు అయితే అనిపించలేదు. ఒక హీటింగ్ ఫ్యాక్టర్ పక్కన పెడితే డే టు డే పర్ఫార్మెన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇందులో నేను BGMI, ఫ్రీ ఫైర్ అండ్ జెన్షన్ ఇంపాక్ట్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. ఫ్రీ ఫైర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అల్ట్రా గ్రాఫిక్స్ 60fps లో ఎటువంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. జెన్షన్ ఇంపాక్ట్ లో 60fps మ్యాక్స్ సెట్టింగ్స్ పెట్టి టెస్ట్ చేశాను. కొన్ని ఫ్రీక్వెంట్ ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. BGMI క్యాపబిలిటీస్ చూసుకుంటే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60fps అండ్ HDR ప్లస్ అల్ట్రా 40fps వరకు సపోర్ట్ చేస్తుంది. 60fps గేమ్ ప్లే స్మూత్ ఉంది, ఎక్కడ మేజర్ ల్యాగ్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్ నోటీస్ చేయలేదు. 40fps హై గ్రాఫిక్స్ లో డీసెంట్ గానే పర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మరీ హెవీ గేమర్స్ కి అయితే ఒకటే సజెస్ట్ చేస్తాను, ఈ ప్రైస్ లో పోకో F5 బెస్ట్ గేమింగ్ అండ్ డిస్ప్లే ఫోన్ అవుతుంది. ఆ రివ్యూ కూడా తొందరలోనే మన ఛానల్లో వస్తుంది, సో కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి, గేమింగ్ టైంలో ఫోన్ కొంచెం వార్మ్ అవుతుంది. ఒక 1 hour కంటిన్యూస్ గా స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ BGMI ఆడాను. రూమ్ టెంపరేచర్ 24 to 26 degrees ఉండే, బట్ ఫోన్ 41 degrees దాకా రీచ్ అయింది. సో దీన్ని మరీ ఓవర్ హీటింగ్ అనలేము, బట్ ఫోన్ నార్మల్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ వార్మ్ అవుతుంది. సో ఇది ఒక్కటి చూసుకోండి. చాలా మందికి ఈ డౌట్ ఉండే ఉంటది, మోటో H40 లో ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉండే కదా, ఈ ఫోన్ లో సేమ్ ప్రాబ్లం ఉందా అని. మరి మోటో H40 అంతా హీట్ అయితే అవ్వట్లేదు, కాకపోతే సో స్లైట్ గా హీటింగ్ అయితే నేను నోటీస్ అయితే చేశాను. ఈ ఫోన్ లో మనకు 5000 mAh బ్యాటరీ అండ్ 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో Type-C to Type-C PD చార్జర్ ఇచ్చారు. నా యూసేజ్ లో హెవీగా టెస్ట్ చేశాను.
చేశాను, లైక్ 144 అవర్స్ రిఫ్రెష్ రేట్ ఆన్ చేసి యూజ్ చేశాను. నాకు స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 5.6 అవర్స్ వరకు అయితే వచ్చింది. చెప్పాలంటే ఈ స్క్రీన్ ఆన్ టైం కొంచెం తక్కువ వేరే 144 అవర్స్ స్క్రీన్ ప్లస్ 5000 mAh బ్యాటరీ ఫోన్స్ తో కంపేర్ చేస్తే. లైక్ నా దగ్గర ఉన్న ఇన్ఫినిక్స్ 030లో స్క్రీన్ ఆన్ టైం 7 అవర్స్ దాకా ఈజీగా వస్తుంది. యాక్చువల్గా ఇలాంటి ఫోన్స్ కంపేర్ చేసుకుంటే మోటరోలా స్టాక్ హ్యాండెడ్ కాబట్టి స్క్రీన్ ఆన్ టైం ఇంకొంచెం ఎక్కువ రావాల్సింది, బట్ 2 అవర్స్ తక్కువనే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ ఫోన్ ని క్యాజువల్ గా యూజ్ చేస్తా అంటే 1 ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. సో కొంచెం మీడియం టు హెవీ యూజర్ అయితే మీకు ఈవినింగ్ కల్లా బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్స్ట్రీమ్ హెవీ గేమర్ అంటే మాత్రము సో మీకు మధ్యాహ్నం వరకు వస్తుంది. బ్యాటరీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్, ఐడియల్ బ్యాటరీ డ్రైన్ ఉందా అని చెప్పేసి. సరే టెస్ట్ చేద్దామని నైట్ 71% ఛార్జ్ తోనే ఫోన్ అలా పక్కకు పెట్టేసి మార్నింగ్ లేచి చూస్తే 56% వచ్చేసింది. ఆ నైట్ అంతా నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ రాలేదు. సింగిల్ సిమ్ యూజ్ చేశాను ఆ టైంలో, అయినా నియర్లీ 15% డ్రాప్ అంటే కొంచెం ఎక్కువ డ్రైన్ అని చెప్పొచ్చు. దీన్ని బ్రాండ్ అప్డేట్ లో వీలైనంత ఫాస్ట్ గా ఫిక్స్ చేయాలి. అండ్ ఇంకొకటి, రీసెంట్ గా మనం iQOO Z7 Pro రివ్యూ చేసాం కదా, దాంట్లో ఐడియల్ బ్యాటరీ డ్రైన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక ఫుల్ ఛార్జ్ ఉన్న ఫోన్ ఒక 4 days పక్కకు పెట్టేస్తే యూజ్ చేయకుండా సో కంప్లీట్ గా 0 బ్యాటరీ అయితే అయిపోతుంది. బట్ రీసెంట్ అప్డేట్ తోనే iQOO దాన్ని అయితే ఫిక్స్ చేసింది. సో దీంట్లో కూడా అప్డేట్ త్రూ ఫిక్స్ చేస్తే బెటర్ ఉంటుంది. 68 వాట్ పీడీ ఛార్జర్ తోని విత్ ఇన్ 45 to 50 minutes లోనే 0 to 100% ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ స్పీడ్ బాగుంది. ఇది బేస్ వేరియంట్, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. డైలీ యూజ్ చేసే యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి యాప్స్ అయితే ర్యామ్ లో బాగానే ఉంచుకుంటుంది. బట్ గేమ్స్ లైక్ BGMI, ఫ్రీ ఫైర్ ని జస్ట్ ఓపెన్ చేసి 2 గేమ్స్ మధ్యలో స్విచ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక గేమ్ ర్యామ్ లో నుంచి అయితే క్లియర్ అయిపోతుంది. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి 2 ఫిజికల్ సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఇవ్వలేదు. అట్లీస్ట్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే బేస్ వేరియంట్ మనకు 128GB కాబట్టి నా ఫోన్ లో ఆల్రెడీ 60% స్టోరేజ్ అయితే ఫిల్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మీకు హయ్యర్ స్టోరేజ్ కావాలంటే మెమరీ కార్డ్ అయితే మనం వేసుకోలేము కాబట్టి ఇంకొక 2000 ఎక్స్ట్రా పెట్టుకొని 256GB వేరియంట్ ని తీసుకోండి. వైఫై 6 డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ అండ్ నెట్వర్క్ స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. ఫోన్ 4G ప్లస్ కెరీర్ అగ్రిగేషన్ అండ్ జియో 5G కి సపోర్ట్ చేస్తుంది. VoNR కూడా సపోర్ట్ చేస్తుంది. సో దట్ జియో సిమ్ తోని డైరెక్ట్ 5G కాలింగ్ చేసుకోవచ్చు. టోటల్ 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. అన్ని నెసెసరీ బ్యాండ్స్ అయితే ఇచ్చారు. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. కాల్స్ టైంలో మన వాయిస్ మైక్రోఫోన్ నుంచి క్లియర్ గా వెళ్తుంది. ఎయిర్టెల్ అండ్ జియో 2 సిమ్స్ యూజ్ చేశాను నేను. సో ఇంటర్నెట్ స్పీడ్స్ బాగానే వస్తున్నాయి. 5Gలో యావరేజ్ గా 430 Mbps వరకు అయితే వస్తున్నాయి. సో నా హైదరాబాద్ లొకేషన్ లో. సో ఫోన్ లో బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంది అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. NFC ని యూజ్ చేసి కార్డ్లెస్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తో వస్తుంది. మై UX అంటే మోటరోలా వాళ్ళ ఒఫిషియల్ స్కిన్ అండ్ కస్టమ్ ఫీచర్స్ తోనైతే వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తా అని బ్రాండ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది విత్ సమ్ ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ లైక్ మోటో సెక్యూర్, ఫ్యామిలీ స్పేస్, చాప్ ఫ్లాష్ లైట్ అండ్ కాల్ వచ్చినప్పుడు ఫ్లిప్ టు DND లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. బట్ ఫోన్ లో డ్యూయల్ యాప్స్ లేదా యాప్స్ హైడ్ చేసుకోవడం లాంటి ఫీచర్స్ అయితే మిస్సింగ్ అని చెప్పొచ్చు. కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ అనౌన్స్మెంట్ అయితే వెళ్తుంది అవతల వాళ్ళకి. సో ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి అప్పుడప్పుడు UI యూస్ చేస్తుంటే జిట్టర్స్ నోటీస్ చేస్తారు. 5 to 6 యాప్స్ మధ్యలో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒకేషనల్ ల్యాగ్స్ కూడా నోటీస్ చేశాను. సో మోటరోలా ఇంకొంచెం టైం టు టైం ఫీడ్బ్యాక్ తీసుకొని అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా పుష్ చేస్తే సరిపోతుంది. సో సెక్యూరిటీ పరంగా హార్డ్వేర్ లెవెల్ థింక్ షీల్డ్ సెక్యూరిటీతో వస్తుంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. దీంతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. బట్ అన్లాక్ అవ్వడానికి 1 second అలా టైం అయితే తీసుకుంటుంది. సో అక్యురేటే ఉంది, కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్ ఉంటే బాగుండి అనిపించింది. నేను యూజ్ చేసిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్తో కంపేర్ చేస్తే స్లైట్గా కొంచెం స్లో అనిపించింది. హ్యాప్టిక్ చూసుకుంటే ఇందులో ఏ మోటార్ని యూజ్ చేశారో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ హ్యాప్టిక్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ వాల్యూమ్ అప్ డౌన్ చేసినప్పుడు ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. ఫైనల్ వర్డింగ్ చూసుకుంటే ఈ ఫోన్లో మేజర్ కాన్స్ నాకు అనిపించినాయి. ఫస్ట్, ఇయర్ పీస్ నుంచి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ చాలా లో అనిపిస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ పూర్ ఉంది. 8GB ర్యామ్ అయినప్పటికీ అట్లీస్ట్ 2 games కూడా
హ్యాండిల్ చేయలేకపోతుంది. బ్యాటరీ బ్యాకప్ యావరేజ్ ఉంది. హీటింగ్ని ఇంకొంచెం కంట్రోల్కి తీసుకొస్తే బెటర్ ఉంటుంది. ఇవి నేను పర్సనల్గా నోటీస్ చేసిన ఇష్యూస్ ఈ మోటో H40 నియోలో. అన్న మరి ఫోన్ తీసుకోవచ్చా, అసలు ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలంటే ఈ ప్రైస్ పాయింట్లో డీసెంట్ పర్ఫార్మెన్స్, డిజైన్, డిస్ప్లే, సాఫ్ట్వేర్, ఐపీ రేటింగ్, కెమెరా, స్పీకర్స్ ఇవన్నీ బాగున్నాయి. సో చెప్పిన 4 పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇవన్నీ మీకు మేజర్గా ఫరక్ పడదంటే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నాకైతే పర్సనల్గా బాగానే నచ్చింది. అండ్ కొన్ని ఇష్యూస్ని వీళ్ళు అప్డేట్స్ త్రూ అయితే ఫిక్స్ చేస్తారనేది నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే నేను పర్చేస్ చేసి ఈ రివ్యూని అయితే చేస్తున్నాను. ఇది మనకు రివ్యూ అయితే ఏం కాదు. సో ఉన్నాయి మొత్తం కూడా కుల్లా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే చెప్పాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఫోన్కి సంబంధించి మీరు ఎప్పుడన్నా కింద కమెంట్స్ అడగవచ్చు. డెఫినెట్గా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇట్లాంటి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి.